నమస్తే, వెల్కమ్ టు సెసి టీవీ. నా పేరు నరేష్. స్మితా సబర్వాల్. స్మితా సబర్వాల్ అంటే తెలియని తెలుగు ప్రజలు ఉండరు. ఎందుకంటే చాలా కాలంగా ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఆమె విధులు నిర్వహిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఫేమస్. సో స్మితా సబర్వాల్ తెలంగాణలో భారీ ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి. మొత్తం 13 మందికి వేర్వేరు శాఖల్లో విభాగాల్లో పోస్టింగ్లు ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. స్మితా సబర్వాల్ సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. స్మితా సబర్వాల్ ప్రస్తుతం తెలంగాణ ఫినాన్స్ కార్పొరేషన్ ఆమె సెక్రటరీగా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్. సో ఈమె సెక్రటరీ తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ కి. సో యువజన వ్యవహారాలు, పర్యాటకం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు బదిలీ అయ్యారు. ఈమె ఆర్థిక శాఖకు సెక్రటరీగా ఉంది స్మితా సబర్వాల్. సో ఆ శాఖ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. సో దానికి ఈమె సెక్రటరీగా ఉంది ఆ శాఖకు. దీనికి సంబంధించి యువజన వ్యవహారాల, పర్యాటకం, సాంస్కృతిక. సో యువజన వ్యవహారాల, పర్యాటకం అంటే యూత్ అఫైర్స్ అండ్ కల్చరల్ మంత్రిత్వ శాఖకు బదిలీ అయ్యారు. సో ఇక్కడ టూరిజం, కల్చరల్ మంత్రిత్వ శాఖకు బదిలీ అయ్యారు. ఆ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. సో ఇప్పుడు ఇన్ని రోజులు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ఇప్పటి నుంచి టూరిజం అండ్ కల్చరల్ యాక్టివిటీకి సంబంధించి ఆ మంత్రిత్వ శాఖకు ఆ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఇక ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. అక్కడ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు ఉన్న ఎన్ శ్రీధర్ రిలీవ్ అయ్యారు. ఎక్సైజ్ కమిషనర్ గా శ్రీధర్ బదిలీ అయ్యారు. సో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇక దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ రెండు చోట్ల ఉన్న బి వెంకటేశం, హనుమంత్ కొండిబ్బా రిలీవ్ అయ్యారు. సో మొత్తానికి దాదాపు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ఇక స్మితా సబర్వాల్ కి సంబంధించి రీసెంట్ గా మనం చూసాం, అమ్రపాల్ ఆమెను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు స్మితా సబర్వాల్. సో ఈమె గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈమెకు మంత్రి సీతక్కకు ఏదో ఇష్యూ జరిగింది. సో దానివల్ల ఆమెని ఫినాన్స్ కార్పొరేషన్ సెక్రటరీగా ఆమెను బదిలీ చేశారు. సో పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. రైట్, ఇక్కడ స్మితా సబర్వాల్ ఆ బదిలీ అవ్వడం దీని వెనుకల రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా, కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆమె గతంలో సీతక్కతో కాంట్రవర్సీ ఉండే, ఆ తర్వాత ఆమె సైలెంట్ గా తెలంగాణ ఫినాన్స్ కార్పొరేషన్ సెక్రటరీగా ఉంది. సో ఆ కార్పొరేషన్ కి చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య ఉన్నారు. సో మళ్ళీ ఎందుకు స్మితా సబర్వాల్ ని బదిలీ చేయడం, ఎందుకు, దీని వెనుక కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఇంకా. సో రాష్ట్రంలో చాలా వరకు కూడా ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సో ఈ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉన్న అనితా రామచంద్రన్ ఇక్కడ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సో చైల్డ్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ శాఖగా ఆమె బదిలీ అయ్యారు. సో ఎందుకు ఈ బదిలీ జరుగుతున్నాయి, దీని వెనుకల కారణాలు ఏంది? రాష్ట్రంలో ఆల్రెడీ ఈ ప్రభుత్వంపై ఆల్రెడీ వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ ఆఫీసర్లను ఈ విధంగా మారుస్తున్నారు, ఎందుకు ఈ మార్పిడి అని కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డికి ఆల్రెడీ రాష్ట్రంలో చిక్కులన్నీ కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ఏది జరిగినా కూడా అది రేవంత్ రెడ్డికి మైనస్ గా మారుతుంది. నిన్న కొడంగల్, ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా, అక్కడ కొడంగల్లో ఒక ఎంఆర్ఓ పై, కలెక్టర్ పై దాడి జరగడం. సో అక్కడ ఉన్నటువంటి రైతులు ఏదైతే ఆ ఫార్మా విలేజ్ కి సంబంధించి 3 పోలేపల్లి, హకీంపేట, అలాగే ఇంకో గ్రామం సంబంధించి 3 గ్రామాలు ఫార్మా విలేజ్ ని పెడతారు అని తెలుసుకున్న రైతులు అక్కడ చాలా దూరంలో ఆ కలెక్టర్ కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి చాలా దూరంలో అక్కడ ఆయన సభ పెట్టడం జరిగింది. ఆ సమావేశానికి వెళ్ళడానికి ఇష్టం లేని రైతులు ఊర్లోకి ఎంట్రీ ఇవ్వగానే వాళ్ళు దాడి చేస్తున్నారు. సో ఈ దాడి పైన కూడా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ దాడి ఇది అసలు రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో ఓట్లతో దాడి చేస్తారు, ఇప్పుడు మాత్రం రాళ్లతో దాడి చేస్తారని చెప్పేసి చాలా వరకు కూడా మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకత రోజు రోజుకి ఎక్కువ అవుతుందని చెప్పుకోవాలి. కొడంగల్ సీఎం సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కూడా ప్రజలు ఇంత సెగతో ఉన్నారా, తాము ఓటేసిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్రంలో అని చెప్పి ప్రజలందరూ కూడా ఓటేస్తే వాళ్ళ నోట్లలో మట్టి కొడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో నిన్న జరిగిన ఈ ఫార్మా విలేజ్ కి సంబంధించి ఘటన, ఇది ఒక పెద్ద మచ్చగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన పడిందనే అనుకోవాలి. సో ఈ ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు ఇవన్నీ కూడా ఈ రూట్ మళ్లించడానికైనా అందు కలెక్టర్ పైన దాడి జరిగింది, ఎంఆర్ఓని డైరెక్ట్ కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఐఏఎస్ అధికారుల బదిలీ ఇదంతా కూడా ఆ విషయాలు డైవర్ట్ చేయడానికా ఏందా అనేది చూడాలి మరి.